హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం 2024 సంవత్సరము ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి జీకే బిట్స్ని ఇదివరకే ఒక వీడియోలో అధ్యయనం చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఇది రెండవ వీడియో. చూడని వాళ్ళు ఉంటే, అంటే దీనికి ఈ వీడియోకి మొదటి వీడియో ఏదైతే ఉందో అది చూడని వారు ఉంటే ఏ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. సెకండ్ వీడియో ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ సెకండ్ వీడియోని కనుక మనం ఇప్పుడు పరిశీలన చేసినట్టుగైతే ఇక్కడ చూడండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 5 వ్యక్తులకి కేంద్ర క్యాబినెట్లో మంత్రుల హోదా లభించింది. ఆ వివరాలని మొదటగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు చూస్తున్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి పౌర విమానయాన శాఖ అనేది లభించింది. కేంద్రంలో పౌర విమానయాన శాఖ ఈ హోదా రామ్మోహన్ నాయుడు గారికి దక్కింది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి గంగాపురం కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో బీజేపీ లీడర్, ఆయనకు కేంద్రంలో బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా ఆయనకి అవకాశం లభించింది. దీన్ని బట్టి ఇక్కడ నూతన ప్రభుత్వంలో 2024 సంవత్సరంలో ఏర్పడిన నూతన కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం మన కేంద్ర పౌర విమానయాన శాఖ ఎవరు అని బిట్టు వస్తే కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఎవరు అని బిట్టు వస్తే జి కిషన్ రెడ్డి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా నుంచి బుర్రిపాలెం గ్రామం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకి కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా ఈయనకి అవకాశం అనేది లభించింది. దాని తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి భీమవరంకి చెందినటువంటి శ్రీనివాస వర్మ, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి భారీ పరిశ్రమలు మరియు ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రిత్వ శాఖ అనేది లభించింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి తర్వాత చెప్పుకోవలసిన మరో ఎంపీ బండి సంజయ్, ఈయనకి హోంశాఖ ఏదైతే ఉందో హోంశాఖ సహాయ మంత్రిగా ఈయనకి అవకాశం అనేది లభించింది. వీరు అందరూ కూడా ఈ 5 కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్లో అవకాశాలు దక్కించుకున్న వ్యక్తులు కాబట్టి ఇక్కడి నుంచి మనకి రానున్న పోటీ పరీక్షల్లో బిట్లు రావడానికి అవకాశం ఉంది. బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ ఇంతకుముందు మనం చూసాం. ఇంతకుముందు వీడియోలో ఇవన్నీ కూడా మీకు నేను అందించాను. ఇప్పుడు మనం చూడండి మరికొన్ని బిట్స్ని చూద్దాం. వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన భారత ప్రధానులు ఎవరు? బిట్ మరోసారి, భారతదేశంలో పార్లమెంటులో లోక్సభలో వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన భారత ప్రధానులు ఎవరు? జవాబు, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రెండవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. సెకండ్ బిట్, నరేంద్ర మోదీ వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరములు ఏవి? అంటే నరేంద్ర మోడీ గారు వరుసగా భారతదేశపు ప్రధానమంత్రిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు కదా. మరి ఏ సంవత్సరాల్లో ప్రమాణ స్వీకారం చేశారంటే 2014 సంవత్సరంలోను, 2019 సంవత్సరంలోను, 2024 సంవత్సరంలోను. మూడవ బిట్టు,
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఏ ఏ లోక్సభలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు? 16వ లోక్సభ, 17వ లోక్సభ మరియు 2024 18వ లోక్సభలకు వరుసగా 3 సార్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. 4వ బిట్టు, 18వ లోక్సభకు నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ ఏది అని బిట్ అడిగితే 2024 జూన్ 9 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 18వ లోక్సభకు నరేంద్ర మోదీ గారు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ జూన్ 9. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన నేపాల్ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల నుంచి ఆయా దేశపు ప్రధానులు మరియు అధ్యక్షులు హాజరవడం జరిగింది. అయితే ఈ విధంగా నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారానికి హాజరైన నేపాల్ దేశపు ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. 6వ బిట్టు, నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరు? జవాబు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. 7వ బిట్టు, నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన శ్రీలంక అధ్యక్షులు ఎవరు? చూడండి, మొదటి 2 బిట్లు నేపాల్ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. మొదటి 2 బిట్లలో ప్రధానమంత్రులు ఉన్నారు. ఇక్కడ శ్రీలంక అధ్యక్షులు, ప్రధానమంత్రి కాదు, అధ్యక్షులు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన శ్రీలంక అధ్యక్షులు రనిల్ విక్రమసింఘే. బిట్ నెంబర్ 8, నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు? నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాల్దీవుల అధ్యక్షుడు. మనకు తెలుసు, మాల్దీవుల వ్యవహారం అనేది మాల్దీవులతో గత సంవత్సరం నుంచి మనకి యుద్ధ మేఘాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే చూడండి, మహమ్మద్ మొయిజ్జు, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు. ఇకపోతే 2024వ సంవత్సరంలో భారతదేశపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఎక్కడ జరిగింది అని బిట్టొస్తే న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇకపోతే బిట్ నెంబర్ 10 చూడండి, నూతన ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతల్ని స్వీకరించారు అని బిట్టు వస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నూతన ప్రభుత్వంలో బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఎవరు అని బిట్టు వస్తే గంగాపురం కిషన్ రెడ్డి, తెలంగాణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 12, నూతన ప్రభుత్వంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు? కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇదివరకు ఎవరున్నారు? గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్. ఆయన మళ్ళీ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. నూతన ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రి ఎవరు? గతంలో ఎవరున్నారు? గతంలో కేంద్ర హోంమంత్రిగా ఎవరు కొనసాగారు? అమిత్ షా. ఆయనే ఇప్పుడు కూడా హోంమంత్రిగా కొనసాగుతున్నారు. నూతన ప్రభుత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కేంద్ర విద్యాశాఖ మంత్రి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారు, ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులు, వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు విద్యాశాఖ మంత్రి గురించి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నూతన ప్రభుత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన వారు ధర్మేంద్ర ప్రధాన్. ఇక్కడ గమనించాలి, ఒరిస్సా రాష్ట్రంలో బీజేడీ, ఇంతవరకు బీజేడీ పార్టీ అనేది ఉండేది. భారతీయ జనతా దళ్, నవీన్ పట్నాయక్ సీఎంగా బీజేడీ ఉండేది. కానీ 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీ అనేది అధికారం దక్కించుకుంది. సో ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రము బీజేపీ పాలనలోకి వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ పాలనలో ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని మొదటగా ఒరిస్సా సీఎంగా చేస్తారేమో అన్న అనుమానాలు వచ్చాయి. అయితే ఈయనకి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒరిస్సా రాష్ట్రానికి సీఎం చేయలేదు.
ఈయనకి కేంద్ర విద్యాశాఖను అప్పచెప్పడం జరిగింది. ఇకపోతే బిట్ నెంబర్ 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15, గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రెపాలెంకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఏ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అని బిట్టు వస్తే గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రిత్వ శాఖ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భీమవరంకు చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో ఏ హోదా లభించింది? భీమవరంకు చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో ఏ హోదా లభించింది? జవాబు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు సహాయ మంత్రిత్వ శాఖ. చూడండి, భారీ పరిశ్రమలు ఉక్కు డైరెక్ట్ మంత్రిత్వ శాఖ కాదండి, సహాయ మంత్రిత్వ శాఖ. అలాగే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా సహాయ మంత్రిత్వ శాఖ వచ్చింది, డైరెక్ట్ మంత్రిత్వ శాఖ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బండి సంజయ్ గారికి కూడా సహాయ మంత్రిత్వ శాఖ లభించింది. అదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బండి సంజయ్ గారికి లభించింది. బిట్ నెంబర్ 18, భారత ప్రధానిగా వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు తన మొదటి సంతకం ఏ ఫైలుపై చేశారు అని బిట్టు వస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులపై. చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదలపై మొదటి సంతకం చేశారు. బిట్టు మరోసారి, భారత ప్రధానిగా వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారు తన మొదటి సంతకం ఏ ఫైలు మీద చేశారు అనేది బిట్టు. జవాబు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదలపై మొదటి సంతకం చేశారు. ఇక చూడండి, తెలుగు రాష్ట్రాలు యొక్క కేంద్ర మంత్రులు ప్రస్థానం గురించి ఇక్కడ మీకు పిక్చర్స్ ఇచ్చాను. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2 ఇక్కడ మంత్రులుగా సెలెక్ట్ అయ్యారు కేంద్ర క్యాబినెట్లో. మరి వారి యొక్క ప్రస్థానం ఎలా ఉంది ఇక్కడ మీకు పిక్చర్లు ఇచ్చాను, ఒకసారి తెలుసుకుందాం. వీటిని ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఏంది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామం. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామం. 36 సంవత్సరాలు. విద్యార్హత బీటెక్ మరియు ఎంబీఏ. తల్లిదండ్రులు విజయలక్ష్మమ్మ మరియు ఎర్రంనాయుడు గారు. భార్య పేరు శ్రావ్య. రాజకీయ నేపథ్యం తండ్రి దివంగత ఎర్రంనాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరపున తొలిసారి పోటీ చేసి 1,27,000 ఓట్లకు పైగా మెజార్టీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీ గాలిలో కూడా నిలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. మరి 2024 సంవత్సరపు ఈ ఎన్నికల్లోనూ కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇకపోతే ఇంకొక విషయం మీకు నేను చెప్పడం మర్చిపోయినాను. మరొక బిట్టు, ప్రస్తుతం 2024 సంవత్సరంలో పార్లమెంటు మినిస్టర్ పదవికి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడు కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. అత్యంత పిన్న వయస్కుడు బిట్టును అడగొచ్చు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్లో అత్యంత పిన్న వయస్కుడు కింది వారు ఎవరు అని బిట్టు వచ్చినప్పుడు ఇంకా నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రెపాలెం గ్రామానికి చెందినవారు. ఈయన వయస్సు 47 సంవత్సరాలు. విద్యార్హత ఎంబీబీఎస్ మరియు ఎండి.
ఇంటర్నల్ మెడిసిన్. తల్లిదండ్రులు సువర్చల మరియు పెమ్మసాని సాంబశివరావులు. భార్య డాక్టర్ శ్రీరత్న. కుమారుడు కుమార్తె ఉన్నారు. అమెరికా వెళ్ళి వైద్య విద్యలో పీజీ చేశారు వారు. చూడండి, అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించి దాన్ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన చివర్లో అవకాశం చేజారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం దక్కించుకొని వైసీపీ అభ్యర్థి కిలారి రోషయ్యపై భారీ మెజార్టీతో గెలిచారు. ఇకపోతే భూపతిరాజు శ్రీనివాసవర్మ, స్వస్థలం భీమవరం, వయసు 59 సంవత్సరాలు. తల్లి పేరు సీతలక్ష్మి, తండ్రి పేరు సూర్యనారాయణరాజు, తాత భూపతిరాజు బాపిరాజు, స్వతంత్ర సమరయోధులు. భార్య వెంకటేశ్వరిదేవి. ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీష్, బిఎల్ ఈయన యొక్క విద్యార్హత. రొయ్య రైతు. చూడండి, ఈయన వృత్తి రొయ్యల రైతు. స్థిరాస్తి వ్యాపారంలోనూ ఉన్నారు. రాజకీయ నేపథ్యం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, జోనల్ ఇన్ఛార్జిగా, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే కిషన్ రెడ్డి రెండవసారి వరించిన కేంద్ర మంత్రి పదవి. పేరు గంగాపురం కిషన్ రెడ్డి. ఈయన 1960లో జన్మించారు. తల్లి పేరు ఆండాలమ్మ, తండ్రి పేరు స్వామిరెడ్డి. భార్య కావ్యారెడ్డి గృహిణి. పిల్లలు వైష్ణవి మరియు తన్మయ్. ఇద్దరు కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కఠోర శ్రమ, అంకిత భావం, పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచి అందరివాడిగా పేరు తెచ్చుకున్న కిషన్ రెడ్డిని మరొకసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వం లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకు తెలంగాణ పోరు యాత్ర నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. 1977లో జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో తొలిసారి హిమయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, 2021 జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే బండి సంజయ్ గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఈయన 1971వ సంవత్సరంలో జన్మించారు. తల్లి పేరు శకుంతల, తండ్రి పేరు బండి నర్సయ్య, భార్య బండి అపర్ణ. ఎస్బీఐ ఉద్యోగిని. పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముఖ్. కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా పనిచేస్తూ ఏబీవీపీ పట్టణ కన్వీనర్గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. అద్వానీ రథయాత్రలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక్కడ చూడండి మరొక బిట్టు.
ఇక్కడ పిక్చర్ మీరు చూడొచ్చు. నరేంద్ర మోదీకి 3 కిలోల వెండి కమలం బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేసిన జమ్మూ కాశ్మీర్ స్వర్ణకారుడు రింకు చౌహాన్. చూడండి, నరేంద్ర మోదీ గారికి 3 కిలోల వెండి కమలంను బహుమతిగా ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే జమ్మూ స్వర్ణకారుడు రింకు చౌహాన్. పిక్చర్లో మీకు ఇక్కడ అందించాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మంత్రులు, వారి శాఖలు ఒకసారి చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నరేంద్ర మోడీ క్యాబినెట్ 71 మంది వ్యక్తులతో ఒకేసారి 71 మందితో రూపొందింది. మొదటి నరేంద్ర మోదీ గురించి చూస్తే ఈయన భారతదేశపు ప్రధానమంత్రి. ఇకపోతే ఈయన అణుశక్తి, అంతరిక్షం వీటిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఇకపోతే ఎవ్వరికి కేటాయించని శాఖలన్నీ కూడా ప్రధానమంత్రి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఓకే, 4 వేసి మనం ఒక 5 వేసి చూసుకుంటూ వెళ్దాం. చూడండి, మొదటగా వీటిని చూద్దాం. ఈ 5 గుర్తుపెట్టుకోండి. 5 వేసి మీరు కూడా నోట్స్ తయారు చేసేటప్పుడు ఇలాగే తయారు చేసుకుంటే గుర్తుంటాయి. చూడండి, రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, హోంశాఖ హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారులు ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ నితిన్ గడ్కరీకి ఇచ్చారు. ఓకే, ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు మరియు రసాయనాలు ఈ శాఖకు మంత్రి జేపీ నడ్డా. ఓకే, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా వీరి యొక్క చూడండి ఈ హోదాలు గతంలో ఇవి వీరికే ఉన్నాయి, ఇప్పుడు వాటిని వారికే కేటాయించారు. పెద్ద మార్పులేం లేవు. కేంద్ర క్యాబినెట్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు, ఇతరత్ర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కేంద్ర క్యాబినెట్ మీద పూర్తిగా పట్టు ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు తర్వాతవి చూద్దాం. ఇవి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మరి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు గతంలో నిర్మలా సీతారామన్ గారికే ఈ శాఖ కేటాయించారు. ఇప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారే ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. విదేశాంగ వ్యవహారాలు శాఖ మంత్రి ఎస్ జయశంకర్. గతంలో కూడా ఈయనే విదేశాంగ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం విదేశాంగ వ్యవహారాల శాఖ జయశంకర్ గారికి అప్పచెప్పడం జరిగింది. విద్యుత్, హౌసింగ్, పట్టణ వ్యవహారాలు మనోహర్ లాల్ ఖట్టర్. విద్యుత్తు, హౌసింగ్, పట్టణ వ్యవహారాలు ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి, జేడిఎస్. ఓకే, 10 అయిపోయినాయి. 10 మంత్రిత్వ శాఖలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ 11 నుంచి 15 వరకు ఇప్పుడు చూద్దాం. చూడండి, వాణిజ్యము మరియు పరిశ్రమలు పీయూష్ గోయల్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ. తర్వాత పంచాయతీరాజ్, మత్స్య,
పశుసంవర్ధక పాడి శాఖ మంత్రి రాజీవ్ రంజన్. ఇవి ముఖ్యమైన చూద్దాం, ఎగ్జామ్కి రావాల్సినవి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అది ఎగ్జామ్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాల్సినవేవో మీకు చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మనం చూద్దాం. మొదటగా ఈ 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 శాఖలు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాణిజ్యం మరియు పరిశ్రమలు, విద్య, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడి. పంచాయతీరాజ్ రాజీవ్ రంజన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక పౌర విమానయానం అంటే మన తెలుగు వారికి కేటాయించినవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ. ఇక మిగిలినవన్నీ కూడా మీరు చూడొచ్చు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ సర్బానంద సోనోవాల్. సామాజిక న్యాయం, సాధికారత వీరేంద్ర కుమార్. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి. గిరిజన వ్యవహారాలు మంత్రి జుయల్ ఓరం. జౌలి పరిశ్రమలు గిరిరాజ్ సింగ్. రైల్వే ఇంతకుముందు అశ్విని వైష్ణవే రైల్వే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. రైల్వే, సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్. చూడండి, రైల్వేతో పాటు సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్. రైల్వే, సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి జ్యోతిరాదిత్య సింధియా. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు శాఖ మంత్రి భూపేందర్ యాదవ్. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి. పార్లమెంటరీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. పెట్రోలియం మరియు సహజ వాయువులు, పెట్రోలియం అండ్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి. కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడలు మన్సుఖ్ మాండవీయ. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్. జలశక్తి సిఆర్ పాటిల్. ఇవి ఈ 31 క్యాబినెట్ హోదా, ఈ 31 మంత్రిత్వ శాఖల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక సహాయ మంత్రులు చూడండి, ఇక్కడ సహాయ మంత్రుల లిస్ట్ కూడా నేను ఇచ్చాను. ఈ పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారు ఈ పీడిఎఫ్ని అందుకోవచ్చు. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది ఒక క్యాబినెట్ మినిస్టర్స్ రాజ్నాథ్ సింగ్ అంటే వారి యొక్క ఫోటోలు కూడా మీకు నేను అందించాను. అంటే సాధారణంగా నితిన్ గడ్కరీ అంటే ఎలా ఉంటాడు, రాజ్నాథ్ సింగ్ అంటే ఎలా ఉంటాడు, జేపీ నడ్డా అంటే ఎలా ఉంటాడు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలా ఉంటాడు, మనోహర్ లాల్ ఖట్టర్ ఎలా ఉంటాడు. సో వారి యొక్క ముఖ చిత్రాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క ముఖ చిత్రాలని క్షుణ్ణంగా ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఏ మినిస్టర్ ఎవరు, వారి యొక్క ముఖ చిత్రాలని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఓకేనా. వారి బయోడేటా, వారి యొక్క ఇతరత్ర వివరాలు కూడా ఇక్కడ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇది పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాను. ఇదండి, ఇది 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి 2వ వీడియో. ఇక 3వ వీడియో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. రేపు ఎన్డీఏ కూటమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ 3వ వీడియో నేను అందిస్తాను. అంతవరకు వీటిని మొదటి వీడియోని, 2వ వీడియోని స్టడీ చేస్తూ ఉండండి. బిట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్తో మీకు ఇస్తున్నాను. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మరింత ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.